మీలో ఎవరైనా కొత్త వాళ్ళు బైక్ తీసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. నేను ఇందులో ఏంటంటే 1,00,000 రూపాయల లోపు మంచి బైక్స్ అంటే 100 సీసీ బైకులు, అలాగే 1,30,000 125 సీసీ బైకులు అండ్ 1,50,000 రూపాయలు 150 సీసీ బైక్స్. సో ఏవేవి ఉన్నాయని చెప్పేసి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు రీసేల్ వాల్యూ, మార్కెట్ రీసేల్ వాల్యూని బేస్ చేసుకొని కూడా నేను ఈ వీడియోలో మీకు బైక్లను అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో చూడకుండా కొత్త బైక్ని అయితే తీసుకోమాకండి. నేను చెప్పిన బైక్స్ ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తాను మీకు, వీటినే తీసుకోండి. మీరు చాలా చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ వచ్చేసి నా దృష్టిలో హెచ్ఎఫ్ డిలక్స్ అండి. సో ఇది ఎప్పటి నుంచో నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను, చాలామందికి కూడా హెచ్ఎఫ్ డిలక్స్ని సజెస్ట్ చేశాను అనమాట. ఎంత మంచి బైక్ అంటే ఇది మార్కెట్లో మంచి రీసేల్ వాల్యూ ఉంది దీనికి. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 86,000 రూపీస్ అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 86,000 రూపాయలు ఉంది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 65 అండి. మీరు ఎట్లా కొట్టినా కూడా 60కి తగ్గదు బండి మైలేజ్. 86,000 రూపాయల్లో బండి విత్ 65 మైలేజ్. సో తర్వాత వచ్చేసి 4 గేర్లు మాన్యువల్ అనమాట, మాన్యువల్గా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏమంటే చీప్ మెయింటెనెన్స్ అండి. సో దీనికి పెద్దగా ఖర్చు పెట్టుకుని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, చీప్ మెయింటెనెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కంఫర్టబుల్ పొజిషన్ రైడింగ్. సో మనము ఈజీగా కంఫర్టబుల్గా ఈ బైక్ అంతా రైడ్ చేసుకోవచ్చు. అండ్ బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే ఇందులోన సో రీసేల్ వాల్యూ అండి. సో మీరు 86,000 రూపాయలు పెట్టి ఆఫ్టర్ మీరు ఒక 2 ఇయర్స్ తర్వాత మీ వెహికల్ అమ్మాలనుకున్నా కూడా అది ఈజీగా 55,000 నుంచి 60,000 రూపాయలు ఈజీగా వెళ్తుందండి. మీరు 2 ఇయర్స్ రైడ్ చేసిన తర్వాత కూడా 60,000 రూపాయల వరకు మీ బండి అయితే మార్కెట్లో అమ్ముడుపోతుంది. అందుకోసమే నేను ఫస్ట్గా మీకు హెచ్ఎఫ్ డిలక్స్ అయితే సజెస్ట్ చేశాను అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ అండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇది హీరోలో. మీ అందరికీ తెలుసు మార్కెట్లో ఎంత ఫేమస్ వెహికల్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు 93,000 రూపాయల దాకా అయితే ఉందన్నమాట ఆన్ రోడ్ ప్రైస్. అండ్ దీంట్లో వచ్చేసి 4 గేర్స్ మాన్యువల్ అనమాట, 4 గేర్లు మాన్యువల్గా వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైలేజ్ అండి. సో 60 వరకు మనకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట 100 సీసీ ఇంజన్. సో మనకు 60 వరకు మైలేజ్ అంటే ఎలా బండి రన్ చేసినా కూడా, ఎలా నడిపినా కూడా 60కి తగ్గదండి. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లైక్ మనకు ఇంజన్ పరంగా కూడా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో మెయింటెనెన్స్ చాలా చాలా డెడ్ చీప్గా ఉంటుందండి. ఎలాంటి సిచ్యువేషన్స్లో, ఎలాంటి రోడ్ కండిషన్స్లోనైనా కూడా ఈ బండిని ఈజీగా రైడ్ చేయొచ్చు మనం. ఎందుకంటే బండిలో అడ్వాంటేజ్ ఏమంటే లైట్ వెయిట్ ఉంటుంది. సో బండిని ఈజీగా రైడ్ చేయొచ్చు బండి. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, హెచ్ఎఫ్ డిలక్స్, హీరో స్ప్లెండర్ ప్లస్ అండి. అండర్ 1 లాఖ్లో ఈ రెండు తప్ప వేటిని తీసుకోమాకండి. వేటిని టీవీఎస్ జోలికి వెళ్ళమాకండి చెప్తున్నా. సో టీవీఎస్ వచ్చేసి మైలేజ్ పరంగా మాత్రమే ఉంది, అండ్ పవర్ పరంగా అంత లేదు, అండ్ రోడ్ గ్రిప్ కూడా అంత లేదు. అండ్ కమింగ్ టు ది 125 సీసీ ఇంజన్. సో 125 సీసీ ఇంజన్స్లో వచ్చేసి సో మీకు ఎస్పీ 125 అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్. మీకు ఎస్పీ 125 సీసీ అనేది చాలా చాలా మంచి వెహికల్. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ 97,000 రూపీస్ దాకా అయితే ఉందన్నమాట. డిస్క్ వేరియంట్ ఇది. సో 125 సీసీ బిగ్ ఇంజన్ అండ్ 5 గేర్స్ ఉంటాయండి, 5 గేర్స్ మాన్యువల్ సిస్టమ్ అనమాట. అండ్ బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే 65 వరకు మనకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట. సో చాలా ఎక్సలెంట్ వెహికల్ అనమాట ఇది. మీరు ఇంకోటి చెప్తున్నా చూడండి, షైన్ 125 జోలికి అస్సలు వెళ్ళమాకండి. షైన్ 125 ఎంత వరస్ట్ వెహికల్ అంటే దాని గురించి డెడికేట్గా ఒక వీడియో చేస్తాను నేను. సో దాంట్లో అయితే చెప్తాను మీకు క్లియర్గా. దాని జోలికి అస్సలు వెళ్ళమాకండి, పరమ దరిద్రమైన బండి అది. సో ఎస్పీ 125 ఇస్ ద గుడ్ వెహికల్ అండర్ 125 సీసీ. అండ్ ఇది వచ్చేసి మీకు మంచి సెగ్మెంట్లోనే దొరుకుతుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి బజాజ్ పల్సర్ 125 సీసీ అండి. సో 150 సీసీ జోలికి వెళ్ళకండి, 125 తీసుకోండి అనమాట. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,08,000 రూపీస్ అయితే ఉందన్నమాట విత్ డిస్క్ వేరియంట్. డిస్క్ అయితే ఉంటుందన్నమాట ఇందులో. అండ్ 125 సీసీ ఇంజను. అండ్ ఇందులో వచ్చేసి కూడా 5 గేర్స్ అయితే ఉంటాయన్నమాట, మాన్యువల్గా వేసుకోవాలి మనము. అండ్ 50+ మనకు మైలేజ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు బిగ్ అడ్వాంటేజ్ ఏమంటే సో 150 తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు 125 తీసుకోవడం బెటర్. సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సీసీ ఇంజన్ తప్ప అన్నీ సేమ్ ఉంటాయండి. 125 తీసుకోండి, మీకు మనీ సేవ్ అవుతుంది. అండ్ మైలేజ్ కూడా మీకు ఇంకా 125 బెస్ట్గా ఇస్తుంది. లుక్ పరంగా కూడా 125 బాగానే ఉంటుంది. సో మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే 125 తీసుకోండి. సో ఈ రెండు అనమాట అండర్ 1,30,000 రూపీస్లో. సో ఇంకో కూడా ఉన్నాయండి, ఇంకా రైడర్ 125 ఉంది. రైడర్ 125 వచ్చేసి మనకు ఆన్ ప్రైస్ వచ్చేసి 1,20,000 రూపాయలు అనమాట దీని ప్రైస్. సో ఇందులో వచ్చేసి మనకు 5 గేర్స్ ఉంటాయన్నమాట. అండ్ 60 వరకు మనకు మైలేజ్ అయితే వస్తుంది. సో దీనికి పేరులోనే ఉందండి రైడర్ అని చెప్పేసి. సో ఈ వెహికల్కి మనకు అడ్వాంటేజ్ ఏమంటే రైడింగ్ చేసేవాళ్ళు ఈజీగా తీసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది, పర్ఫార్మెన్స్ గురించి ఏమాత్రం ఇబ్బంది లేదు, మీకు ఈజీగా తీసుకోవచ్చు పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించేవాళ్ళు అయితే. అట్రాక్టివ్ లుక్కే కాకుండా మనకి ఇంకొకటి ఏంటంటే 125 సీసీ మంచి ఇంజన్ అనమాట ఇది. సో ఇది క్వాలిఫైడ్ ఇంజన్. సో చాలా చాలా బాగుంటుంది రైడర్ 125 రైడ్ చేసే వాళ్ళకి. ఎక్కడైనా లాంగ్ తిరిగే వాళ్ళకైతే 125 సీసీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.
అండర్ 125cc. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రీమ్ 125 ఉందండి, హీరో ఎక్స్ట్రీమ్ 125. ఇది కూడా చాలా చాలా ఎక్సలెంట్ వెహికల్. సో 1,17,000 రూపీస్ ఆనర్ ప్రైస్ అయితే ఉందన్నమాట. అండ్ ప్రీమియం లుక్ అండి, చాలా చాలా ప్రీమియం లుక్, మనకు BMW బైక్ రేంజ్లో ఉంటుందన్నమాట. లుక్ అయితే చాలా చాలా అట్రాక్టివ్ లుక్ ఇది. 125cc ఇంజన్, 5 గేర్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులోన. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో మైలేజ్ అండి. సో 67 మెన్షన్ చేశారు కంపెనీ వాళ్ళు. సో 67 125cc ఇంజన్ ఇవ్వడం మైలేజ్ అంటే చాలా చాలా పీక్స్ అనమాట ఇది. సో బట్ ఏంటంటే కంపేర్ విత్ రైడర్ 125తో పాటు పోలిస్తే పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం వీక్ ఉంటుందండి ఎక్స్ట్రీమ్ 125 పర్ఫార్మెన్స్ పరంగా. తర్వాత వచ్చేసి మీ దగ్గర బడ్జెట్ 1.5 లాక్ అయితే, 1,50,000 రూపాయలు మీరు పెట్టుకోగలము అనుకుంటే ఒకే ఒక వెహికల్ ఉందండి, హోండా యూనికాన్. మీ అందరికీ తెలుసు యూనికాన్ ఎంత సక్సెస్ఫుల్ వెహికల్. సో మనకి హోండా కంపెనీ నిలబడడానికి రీజన్ కూడా యూనికానే. యూనికాన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సస్పెన్షన్ అండ్ పికప్ అండి. ప్రజెంట్ ఉన్నటువంటి BS6 ఈ జనరేషన్లోన పికప్ పరంగా 150cc సెగ్మెంట్లో యూనికాన్ ఉన్నంత పీక్స్ పర్ఫార్మెన్స్ ఏది కూడా ఇవ్వదు, ఏ కంపెనీ బైక్ కూడా ఇవ్వదండి. యూనికాన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. సో మనకి పొజిషనల్ పరంగా రైడ్ చేయాలన్నా, లాంగ్ డ్రైవ్ చేయాలన్నా, మైలేజ్ పరంగా గురించి ఆలోచించకుండా మనం వెహికల్ డ్రైవ్ చేయాలన్నా యూనికాన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో యూనికాన్లో అందరికీ తెలుసు, యూనికాన్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నేను అందుకోసమే ఎక్కువ చెప్పాను. యూనికాన్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండర్ 150cc సెగ్మెంట్ వెహికల్. సో మీరు ఏ దాని గురించి ఆలోచించకండి. అండ్ స్టూడెంట్స్ పరంగా కూడా నేను చెప్పట్లేదండి, ఎవరైనా ఈ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళ పైన పర్లేదు యూనికాన్ లవర్స్ ఉంటే తీసుకోండి. బట్ లుక్ పరంగా అయితే స్టూడెంట్స్ కొంతమందికి నచ్చదు అనమాట యూనికాన్ అనేది. బట్ నా పర్సనల్గా అయితే, నా ఒపీనియన్, యూనికాన్ అయితే బెస్ట్ చాయిస్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ బైక్లను కూడా మీరు ఈజీగా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను వీటన్నిటి గురించి ఆలోచింది ఒకటే, రీసేల్. సో రీసేల్ కూడా ఆ దృష్టిలో పెట్టుకొని నేను వీటి గురించి చెప్పానమాట. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియోలో. ఐ హోప్ వీడియో అందరికీ కూడా నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అండ్ ఎవరైనా కొత్త బైక్ కొనాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.